కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. 20 లక్షల షేర్లు ఎస్విఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది. తర్వాత మళ్ళా వీళ్ళు అసలు రైతులు కాదు అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏంది వాళ్ళంతా కూడా వాళ్ళు అంటే అసలు గిరిజనులు కూడా కాదు అని చెప్పడం. ఇదొక డైమెన్షన్. అంటే ఒక సోషల్ ఐడెంటిటీ కోసం వాళ్ళు ఇవాళ చూడండి, ఆ గిరిజనులు మేం కాదండి, ఫస్ట్ అసలు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ పోరాటం కోసం ఎక్కడనో అక్కడ కొడంగల్లో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇవాళ వాళ్ళ వాణి వినిపించుకోవడానికి హైదరాబాద్లో వచ్చారు. ఫస్ట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. తర్వాత ఈరోజు ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, గిరిజన దళిత కమిషన్, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి గారి సమయం కూడా వాళ్ళు కోరుతున్నారు. అక్కడ పోయి కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఎంత బాధాకరంగా ఉన్నదంటే, ఎంతసేపు అధికారుల మీద దాడి అని అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ననే ఒక కుట్ర ఉన్నది. ఎందుకు అని అంటే, అసలు వాస్తవానికి ఎందుకు కలెక్టర్ గారు పోలీస్ సిబ్బంది లేకుండా అక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. గన్మెన్లు ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలి, మొత్తం ఆ బృందం ఉండాలి. ఎందుకంటే కొన్ని నెలల నుంచి అక్కడ నిరసన అవుతున్నప్పుడు వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. కానీ మరి అందులోనే కొందరు కాంగ్రెస్ వాళ్ళు సొర్రినరా ఏం చేసిరో కానీ పాపం దాడి అని చెప్పేసి కొందరు రైతులను, కొందరుగా చాలామంది రైతులను జైలు పాలు చేశారు. వాళ్ళ మహిళలను తర్వాత రాత్రి వెళ్ళి ఏ విధంగా శారీరకంగా వాళ్ళను అవమానపరచడం, ఇబ్బంది పెట్టడం, అశ్లీలంగా ప్రవర్తించడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇలా వాళ్ళు జైలు చుట్టూ బయట మీడియా హౌసెస్ చుట్టూ మొత్తం కూడా తిరుగుతున్నారు. వాళ్ళు బయటికి వచ్చి మాకు న్యాయం కావాలి అని అంటున్నారు. ఆ తర్వాత మనం ఇంకోటి చూసినాం, స్వయాన రేవంత్ రెడ్డి గారి అన్న ఒక పెద్ద కానువాయి బృందం తీసుకొని అక్కడికి పోవడం. కలెక్టర్ గారు, సాధారణంగా కలెక్టర్లు ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా వాళ్ళ కుర్చీ వదిలేసి బయటికి రారు. కలెక్టర్ ఆ జిల్లాకే పెద్ద. కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆఖరికి సర్పంచ్ కానీ తిరుపతి రెడ్డి గారు వస్తే బయటికి కార్యాలయం బయటికి వచ్చి స్వాగతం పలుకుతారు. అంటే దాంతోనే అర్థమవుతున్నది అక్కడ పవర్ సెంటర్ అనేది ఎట్లా వాళ్ళు సృష్టిస్తున్నారు అనేది. వాళ్ళే ప్రజల మీద కూడా ఒత్తిడి పెడుతున్నారు, ఆ గిరిజనుల మీద కూడా దాడులు చేస్తున్నారు. అది స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే కరెంటుని కట్ చేసిరు, ఇంటర్నెట్ కట్ చేసిరు. ఎక్కడనో కాశ్మీర్లో వింటాం మనం, కానీ మన తెలంగాణలో కొడంగల్లో వీళ్ళు చెప్పుకుంటున్న ప్రజాపాలనలో కరెంటు కట్, ఇంటర్నెట్ కట్, వీళ్ళ మీద దాడులు జరిగినాయి. ఇదిలా ఒక యాంగిల్. రైతులు కూడా అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అల్లునికి ఈ మొత్తం ఫార్మా కంపెనీని అప్పజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యమని అన్నప్పుడు కేటీఆర్ గారు కూడా మొత్తం అసలు ఏంటిది అనేది ఆ డాక్యుమెంట్స్ని చూసారు. గొలుగూరి సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన అల్లుడు గొలుగూరి సత్యనారాయణ గారు, భీమవరం వారి మ్యాక్స్బియన్ ఫార్మా అనే ఒక సంస్థ పెట్టారు. ఈ లింక్ చాలా విచిత్రంగా ఉన్నదండి. మ్యాక్స్బియన్ ఫార్మాలో 16 లక్షల షేర్స్ గొలుగూరి సత్యనారాయణ గారికి ఉన్నాయి. అందులో ఇంకొక 20 లక్షల షేర్లు, ఒకటేమో సపరేట్గా ఇండివిజువల్గా 1 లక్ష షేర్లు అన్నం శరత్ గారు, ఇంకొకటి 20 లక్షల షేర్లు ఎస్విఎస్ ఫెసిలిటీ అనే ఒక సంస్థ పేరు మీద ఉన్నది. దీంట్లో మళ్ళీ ఈ అన్నం శరత్ అనే వ్యక్తి దాంట్లో కూడా డైరెక్టర్. కట్ చేస్తే వీళ్ళందరూ కూడా మళ్ళీ మెడికోవర్ అనే ఒక హాస్పిటల్స్ దాంట్లో షేర్ హోల్డర్. ఇదే దానికి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ హాస్పిటల్, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి, ప్రభుత్వ ఆసుపత్రికి పోలేదు కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మేము ఏం తప్పుపడతలేం, కానీ ఇందులో ఈ షేర్లు ఉన్నాయి కాబట్టి ఒక ఆలోచన మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇటు ఫార్మా కంపెనీ, కొడంగల్ ఇదంతా కూడా జరుగుతున్నది. ఈ ప్రోత్సాహం జరుగుతున్న క్రమంలో ఇది కేటీఆర్ గారు బయట పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి, మీ అల్లుని కోసం ఇదంతా ఎఫర్ట్ పెడుతున్నాను, అందుకే ఇంత సీరియస్గా పోతున్నా. యనుమల తిరుపతి రెడ్డి కూడా మీ అన్న అక్కడికి పోయి ఇంత జరిగితే అక్కడ పాపము గిరిజనుల మీద దెబ్బలు పడి వాళ్ళు ఇబ్బంది పాలయ్యి జైలుకు పోయిన వాళ్ళు ఉంటే నువ్వు అక్కడికి పోయి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడుగేయము, నువ్వే ప్రభుత్వం అన్నట్టు, నువ్వే ముఖ్యమంత్రి అన్నట్టు తిరుపతి రెడ్డి ఫార్మా కంపెనీ ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ అని ప్రకటన చేసి, ఎందుకు ఇంత పట్టుదలతోని అని కేటీఆర్ గారు ఈ మొత్తం కూడా డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఉలిక్కి పడ్డ వాళ్ళు. జనరల్లీ ఎట్లుంటుంది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెడితే ఎవరు సమాధానం చెప్పాలి ఎదురు? కాంగ్రెస్ పార్టీయో, గాంధీ భవనో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలి. ఏం చేసిర్రు? మెడికోవర్ అనే సంస్థతోని పెట్టించారు. ఇక్కడ ఇంకా అనుమానం వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, లేదు అసలు షేర్లు మాకు సంబంధం లేదు ఆ ఫార్మా కంపెనీతోని అని వాళ్ళు అన్నారు. చూస్తేనేమో అధికారిక
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే ఏదైతే ప్రతి ఒక్క సంతకం చేసిన డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నిట్లో చూస్తే వీళ్ళ పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ చాలా క్లియర్గా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అనేది ఒకటి అర్థమైంది. ఢిల్లీకి ఎందుకు వెళ్ళినాం మీకు ఇప్పుడు చెప్తాను. ఇంట్రెస్టింగ్ థింగ్, గొలుగూరి సత్యనారాయణ గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడు ఉన్నాడో వారి తండ్రి పేరు గొలుగూరి వెంకటరెడ్డి. గొలుగూరి వెంకటరెడ్డి గారు మరియు గొలుగూరి రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ కేవలం అన్నదమ్ములే కాదు, వీళ్ళు చాలా కంపెనీస్కి ఇద్దరు కలిసి పార్ట్నర్స్ అండ్ డైరెక్టర్స్ బిజినెస్ కంపెనీస్కి. అది నియోప్రైడ్ ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, నాన్సీ మోటార్స్ కానివ్వండి, నావెల్టీ అండ్ రెడీ మోటార్స్ కానివ్వండి, నెక్సెస్ ఫీడ్స్ కానివ్వండి, ఇట్లా చాలా కంపెనీస్కి వీళ్ళు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఈ గొలుగూరి రామకృష్ణారెడ్డి గారి మీద ఆల్రెడీ 2-3 నెలల క్రితం ఈడీ ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది. ఆల్రెడీ కేసు ఉంది ఆయన మీద. ఆయన ఒక అక్యూజ్డ్ ఐడిబిఐ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో. అందులో ఈడీ వేసిన ఆరోపణలు ఏంటంటే వీళ్ళు ఐడిబిఐ బ్యాంకుని కిసాన్ క్రెడిట్ కార్డ్, రైతుల కోసం ఏదైతే రుణాలు ఇవ్వాలనో వీటిని డైవర్ట్ చేసేసి వీళ్ళ కుటుంబ వ్యాపారాలకు, కుటుంబ సభ్యులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి డైవర్ట్ చేసిండ్రు అని ఈడీ పేర్కొన్నది. అంతేకాకుండా గొలుగూరి వెంకటరెడ్డి అంటే స్వయాన రేవంత్ రెడ్డి గారి వియంకులు గొలుగూరి వెంకటరెడ్డి గారి మీద అండ్ గొలుగూరి రామకృష్ణారెడ్డి గారి మీద బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఎన్నో బ్యాంకులు డిఫాల్ట్ బ్యాంకు రుణాలు ఎగవేత చేసిరని, కోట్ల రూపాయలు ఎగవేత చేసిరని ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించినాయి. ఇవి వేలంపాటు కూడా అయినాయి. కట్టలేక ఆ బ్యాంకులు వేలంపాటు కూడా చేశారు. బ్యాంక్ ఫ్రాడ్ అని కూడా ఈ సంస్థ చెప్పింది. సో ఇక్కడ ఈడీ చెప్పిన లేఖలోనే ఏమనుంది, కుటుంబ సభ్యులకు డబ్బులను డైవర్ట్ చేసిర్రు అని. మరి అది మ్యాక్స్ బియన్ ఫార్మాలో కూడా కావచ్చు కదా. సో దీంట్లో కూడా మీరు విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును ఈడీకి ఇచ్చినాం. ఈడీ వాళ్ళు కూడా స్వీకరించారు. దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చినాం. ఎందుకంటే మొన్న షోదా కాంట్రాక్ట్ చూసినాం. సొంత బావమర్దికి 1137 కోట్లు, 2 కోట్లు, కేవలం 2 కోట్ల ఫైనాన్షియల్స్ ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీకి దాని స్తోమతకు నువ్వు 1137 కోట్లు నువ్వు ఉల్లంఘించి వైలేషన్స్ చేసి వాళ్ళకి అప్పచెప్పినావు. అమెరికా దాకా పోయి మీ సొంత తమ్ముడు అనుముల జగదీష్ గారికి 1000 కోట్ల ఒప్పందం అనేసి నువ్వు చేసుకొని వచ్చినావు. ఇప్పుడు 2 రకాలు. ఒకవైపు ఏమో మానవ హక్కుల ఉల్లంఘన. ఇలా చూడండి, మహిళా హక్కుల నేతలు సంధ్య గారు, సజయ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా, నిజ నిర్ధారణ కమిటీ ఏం జరిగింది, ఇవాళ జాతీయ స్థాయిలో వెళ్తున్నారు. నిన్న కమిషన్ సభ్యులు వచ్చారండి, మంచి పరిణామమే. ఢిల్లీ నుంచి కమిషన్ సభ్యులు వచ్చిండ్రు. వచ్చిన దగ్గర కూడా కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళని కలుస్తున్నారు. వాళ్ళు గిరిజనులు కాదు అని అంటున్నారు. ఎంత దారుణం ఇది. కనీసం ఇప్పటికైనా తప్పును స్వీకరించండి. తప్పు జరిగింది, దాన్ని ఎట్లా దిద్దుబాటు చేస్తాము, వాళ్ళని జైల్లోకి వెళ్ళి విడుదల చేసేటట్టు వాళ్ళ మీద కేసులు ఎత్తేసేయాలి. అవసరమైతే ఇంకా నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తే, సోయి కలిగితే నువ్వు ఆ రద్దు చేసుకో ఫార్మా కంపెనీని. కానీ ఇది కాకుండా ఫార్మా కంపెనీ కావాలి, వాళ్ళు గిరిజనులు కాదు, నువ్వెవరు డిసైడ్ చేయడానికి, కాంగ్రెస్ నాయకులు ఎవరు డిసైడ్ చేయడానికి? ఇది చాలా దారుణం కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది అంటే బహిరంగంగా తెలిసిపోతుంది ఎంత మూర్ఖంగా ఉంటారు అని. ఇవాళ మహిళా హక్కుల నేతలు పోతే వారి మీద ఎట్లాంటి ప్రవర్తన చేసిరంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సంధ్య గారి బట్టలను చింపడము అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైన, నాకు తెలిసి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ విమెన్ యాక్టివిస్ట్, ఆమెకు ఒక దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తుంది. వారిది అట్లా ప్రవర్తించారు.